సుశర్మ తన 3 తమ్ముళ్ళు అలాగే కౌరవపక్ష సైనికులతో కలిసి అర్జునుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. అలా 12వ రోజు యుద్ధం మొదలైంది. ఆ రోజున కౌరవ సైన్యాలను గరుడ వ్యూహంలో నిలిపాడు ద్రోణుడు. గరుడ పక్షి ముక్కు ప్రదేశంలో ద్రోణుడు నిలిచాడు. ఆ రోజున ఎలాగైనా ధర్మరాజుని బంధించాలన్నది లక్ష్యం. ద్రోణుడికి సరైన బలాన్ని ఇచ్చేందుకు కర్ణుడు తన సైన్యంతో తోక భాగంలో నిలిచాడు. భగదత్తుడు తన ఏనుగు సుప్రతీకతో మధ్యలో ఉన్నాడు. ఇక అర్జునుడిని సంహరిస్తామని ప్రతిజ్ఞ చేసిన త్రిగర్తరాజు సుశర్మ వ్యూహానికి దూరంగా ప్రత్యేక వ్యూహంలో నిలిచారు. ఇలా పటిష్టమైన వ్యూహంలో ఉంది కౌరవ వ్యూహం. యుద్ధానికి రమ్మని త్రిగర్తరాజు సుశర్మ అర్జునుడిని రెచ్చగొట్టాడు. యుద్ధానికి పిలిచినప్పుడు కాదనకూడదు. అందుకే అర్జునుడు ధర్మరాజుని అనుమతి కోరాడు. కానీ ద్రోణుడి పరాక్రమం తెలిసిన ధర్మరాజు కంగారు పడ్డాడు. అర్జునుడిని వారించాడు. అప్పుడు అర్జునుడు సత్యజిత్తు అనే వీరుణ్ణి ధర్మరాజుకి రక్షణగా నియమించాడు. ఒకవేళ సత్యజిత్తు మరణిస్తే యుద్ధం నుంచి వెళ్లిపోవాలని ధర్మరాజుకి అర్జునుడు చెప్పాడు. అలా అర్జునుడు సంక్షిప్తకులతో యుద్ధానికి వెళ్లాడు.